మనకు ఓన్లీ మిగిలే జాబ్స్ ఏంటి అంటే థింకింగ్ మీద డిపెండ్ అయ్యే జాబ్స్, సైంటిస్ట్ రిలేటెడ్ కొత్త కొత్త డిస్కవరీస్, ఇలాంటి వాటి మీద మాత్రమే రోల్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఇంకోటి రీసెంట్గా కొన్ని న్యూస్ చూశాను అనమాట. లైక్ చైనాలో లైక్ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా దానికి ఒక సెట్ ఆఫ్ అమౌంట్ కూడా పెట్టేసి సో ఇయర్లో వస్తుంది దాన్ని కొనొచ్చు అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? సో జనరల్గా రోబోట్స్ అనే కాదండి, ఏదైనా స్టార్టింగ్లో రిలీజ్ చేసినప్పుడు దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోబోట్ కాస్ట్ తీసుకుంటేనే మనకు ఇప్పుడు చైనా రిలీజ్ అయినాయి కానీ ఏమన్నా తీసుకున్నా యావరేజ్గా 25 to 30 lakhs దాకా ఉన్నాయి. అంటే అన్ని ఫీచర్స్తో మనకు కావాలి ఒక ప్రీమియం అని అనుకుంటే. సో ఇప్పుడు ఎందుకంత రేట్ ఉన్నాయంటే ఇప్పుడు మనకి జనరల్గా ల్యాప్టాప్ చిప్స్ ఉన్నాయి, అవి ప్లెంటీ ఉంటాయి, నువ్వు కొనకపోతే ఇంకొకడు కొంటాడు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు డిజైన్ చేస్తారు. కానీ ఇప్పుడు రోబోట్ ఏంటంటే అది నీ కోసం నువ్వు స్పెసిఫిక్గా చేసుకుంటున్నావు, చిప్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏమైనా వాడు బల్క్లో ప్రొడ్యూస్ చేయట్లేదు, నీ ఒక్కడి దగ్గర నుంచి వాడికి లాభం రావాలి. సో రేట్లు ఎక్కువ ఉంటాయి. కానీ ఫ్యూచర్లో కొంచెం ముందుకెళ్ళే కొద్దీ ఏమవుద్దంటే ఇవి కామన్ అయిపోతూ ఉండే కొద్దీ ఎక్కువ మంది కొంటూ ఉంటారు. ఎప్పుడైతే ప్రతి 100 హౌసెస్లో ఒక హౌస్లో ఖచ్చితంగా రోబోట్ ఉంటుందో అప్పుడు ప్రతి ఇండస్ట్రీ దాని మీదే పడుతుంది. సో అప్పుడు చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దాని మీద సబ్సిడీస్ కానీ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి దాని రేట్ అనేది చాలా తక్కువ తీసుకొస్తారు. సో ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ రోబోట్ని ఇంట్లో పెట్టుకుంటారు. ఓకే.